హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు నేను నెయ్యి తయారు చేసి చూపిస్తానండి. ఇది 12 డేస్ అండి మీగడ. పాలు బాగా కాచి చల్లార్చి కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మీగడ వస్తుందండి. అదంతా కలిపి ఇదండి. ఇందులో మధ్య మధ్య నేను పెరుగు వేస్తా. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీలో వేసి వెన్న తీసుకుందామండి. ఇదంతా నేను మిక్సీలోకి తీసుకుంటున్నానండి. ఇది 2 నిమిషాలు నేను మిక్సీ చేసుకున్నాను అండి. మనకి ఇట్లా వచ్చింది. ఎప్పుడు అసలు వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేయాలి. మీగడ మిక్సీ చేసుకున్నాం కదండి, ఇలా వచ్చింది మనకు. అసలు మనకు టైం పట్టదండి, 5 నిమిషాల కంటే కూడా ఎక్కువ పట్టదు. ఇవ్వండి ఇంత బాగుంది చూడండి వెన్న. దీన్ని మనం బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా మనం. ఒక 4-5 సార్లు మంచినీళ్ళు పెట్టి కడుక్కోవాలండి. కడుక్కొని వాటర్ లేకుండా అప్పుడు మనం నెయ్యి తయారు చేసుకోవడం చూపిస్తాను నేను. ఇందులోకి వేసుకొని కడుక్కుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి. ఎంత టైం కూడా పట్టదండి మనకు. చూడండి ఇలా చేసుకుంటే మనకు నెయ్యి కూడా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాండి. కొంచెం మందపాటి గిన్నె ఉండాలండి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. ఇది 4-5 సార్లుగా అడిగిందండి. స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలండి. ఇక్కడే ఉండాలి, మళ్ళీ దీని మీద పెట్టి మనం పోకూడదు, పొంగుతుంది. మధ్యలో ఒకసారి మీకు చూపిస్తున్నాండి. ఇది కొద్దిగా టైం పడుతుంది మనకు. నెయ్యి రెడీ అయిందండి. ఇది బాగా చల్లారినాక మనం ఫిల్టర్ చేసుకొని బాటిల్లో పోసుకుందామండి. నెయ్యి రెడీ అయిందండి, చల్లారింది. ఫిల్టర్ చేసుకున్న బాటిల్లోకి తీసుకుందామండి. ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. నెయ్యి తయారైందండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.